ఇప్పటివరకైతే మనం వెబ్సైట్ కంప్లీట్‌గా డెవలప్ చేయడము అండ్ ఎలిమెంటర్ బిల్డర్ ఇవన్నీ నేర్చుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీ లాంచ్ చెక్ లిస్ట్ అని చెప్పేసి ఒకటుంటది. అదేంటిదంటే దాంట్లో మనం ఒక వెబ్సైట్‌ని ఎలా లాంచ్ చేయాలి ఫైనల్‌గా అండ్ దానికి ఎలా సెక్యూరిటీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ స్పీడ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో, లెట్స్ గో బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. అండ్ దీంట్లో చూసినట్లయితే మనకు ఇప్పటివరకైతే డెవలప్ చేసిన తర్వాత మనకి ఈ చెక్ లిస్ట్ లోపల ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ సరిగా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ బటన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా మీకు నా వెబ్సైట్లో ఇట్లా అనిపిస్తుంది. ఇది మన ఏజెన్సీ వెబ్సైట్లో ఉంది. ఎవరైనా క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్ వస్తుంది అన్నట్టు ఒక మెసేజ్. సో అది ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూద్దాము. ఆ తర్వాత వెబ్సైట్ హ్యాక్ అవ్వకుండా ఎలా సెక్యూరిటీ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాము. ఆ తర్వాత వెబ్సైట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఏమేమి ప్లగ్ఇన్స్ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను మన వెబ్సైట్కి వెళ్తున్నాను, డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే కాంటాక్ట్ ఫామ్ కోసం కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను, ఏమేమి ప్లగ్ఇన్స్ యూజ్ చేయొచ్చు అని. ఏదన్నా ఒక ప్లగ్ఇన్ చాలు, అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది ఫ్లూయెంట్ ఫామ్స్ అని యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా పాపులర్ అండ్ ఆల్సో ఈజీ ఉంటుంది. వెబ్సైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది వెబ్సైట్ యొక్క స్పీడ్కి ఏమి ఎఫెక్ట్ చేయదు. కాంటాక్ట్ ఫామ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే కొంచెం ఫీచర్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. డబ్ల్యూపీ ఫామ్స్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది వీటి తర్వాత. ఓకే, సో మనకు ఆల్రెడీ మనం వెబ్సైట్ ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసామో దాంతోపాటే ఫ్లూయెంట్ ఫామ్స్ అనే ప్లగ్ఇన్ కూడా ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయి యాక్టివేట్ అయిపోయి ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఒకటి వచ్చేసింది. సో ఆ ఫామ్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఫామ్ డెమో అని చెప్పేసి ఒకటి ఉంది. దీన్ని మన వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలంటే షార్ట్ కోడ్ ద్వారా యాడ్ చేయాలి. గుర్తుందా, మనం టెంప్లెట్స్ యాడ్ చేసాము, అదే విధంగా ఒక టెంప్లెట్ అనే ఎలిమెంట్ వేసుకొని ఈ షార్ట్ కోడ్ అనేది యాడ్ చేయాలి. చూద్దాం అది ఎలా ఉందో. ఒకసారి హోమ్ పేజ్ నుంచి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఎలా యాడ్ చేశారంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఉంటే డైరెక్ట్గా ఎలిమెంట్ వేసి ఉంటారు కాంటాక్ట్ ఫామ్ అని, లేదంటే షార్ట్ కోడ్ వేస్తారు. సో ఇక్కడ ఏం చేశారంటే షార్ట్ కోడ్ ఉంది కదా, ఈ షార్ట్ కోడ్ అనే ఎలిమెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీని లోపల మనకి ఈ షార్ట్ కోడ్ అనేది యాడ్ చేసుకున్నారు, ఈ షార్ట్ కోడ్. సో మనకి ఈ రెండు అనేది లింక్ అవుతాయి. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ఫామ్ని ఎడిట్ చేయాలనుకోండి, క్లోజ్ చేస్తాను. ఈ ఫామ్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫీల్డ్ మీకు అవసరం లేదు, ఈమెయిల్ ఫీల్డ్ అవసరం లేదు అనుకుంటున్నారు. సో ఇక్కడ సింపుల్గా మీరు డిలీట్ చేసి కన్ఫర్మ్ సేవ్ ఫామ్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఫామ్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. లేదు కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి, ఈమెయిల్ ఫీల్డ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ పక్కన ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. రైట్, ఈమెయిల్ ఫీల్డ్ అయితే మనకు అవసరం లేదు, తీసేస్తున్నాను. సేవ్ ఫామ్. అండ్ ఆ తర్వాత మనకి ఈమెయిల్స్ అనేది ఎవరికి డెలివరీ కావాలి, అది ఎక్కడ కాన్ఫిగర్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ తర్వాత ఈమెయిల్ నోటిఫికేషన్స్ అని ఉందా, ఈమెయిల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దానికి ఒక పేరు ఇచ్చుకోండి ఎవరికైతే సెండ్ చేస్తున్నారో. సో జనరల్ అయితే అడ్మిన్ నోటిఫికేషన్ అని పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఈమెయిల్ ఇచ్చుకోవాలి, ఎవరికైతే అది సెండ్ చేయాలనుకుంటున్నారో. అంటే ఎవరైనా సబ్మిట్ చేసినప్పుడు అది ఎవరికి సెండ్ కావాలి అనేది ఇక్కడ ఈమెయిల్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక సబ్జెక్ట్ లైన్ ఏమి ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్కట్లో TDG అంటే తెలుగు డిజిటల్ గురు, ఓకే, హైఫన్ ఇచ్చేసి న్యూ ఫామ్ సబ్మిషన్ అని చెప్పేసి మనకి వాళ్ళ నేమ్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ ఆప్షన్స్, వాటిని ఇక్కడ ఇలా కోడ్ ద్వారా ఇచ్చేసుకుంటే ఏమవుతుందంటే ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు ఇక్కడ నేమ్ ఎంట్రీ చేస్తారు కదా, ఈ నేమ్ అనేది మనకు సబ్జెక్ట్ లైన్లోనే కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, రేపు పొద్దున మనకు అన్ని మెయిల్స్ అన్ని మన ఇన్బాక్స్లోకి వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళు ఎంక్వైరీ చేశారా లేదా చూడాలంటే ఆ మెయిల్ కాపీ ఆ నేమ్ కాపీ చేసుకొని సెర్చ్ చేసుకుంటే డైరెక్ట్గా ఆ మెయిల్ దొరికిపోతుంది వాళ్ళు ఏం టైప్ చేశారని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ మనకి ఈమెయిల్ బాడీ. ఇది ఎవరికి, ఇది మనకి మన అడ్మిన్ ఉన్నాం కదా,
అడ్మిన్కి ఏ విధంగా వాళ్ళ డేటా అనేది మనకి రావాలని చెప్పేసి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఈమెయిల్ బాడీలో వచ్చేసి యాడ్ షార్ట్ కోడ్, ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ డేటా ఉంది కదా, ఆల్ డేటా క్లిక్ చేయండి సరిపోతుంది, చేసి సేవ్. సో ఇప్పటి నుండి ఎవరైనా సరే ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈమెయిల్కి వచ్చేస్తుంది, వాళ్ళు ఏమేమి ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఓకే, అది ఇంతే. ఇంకా ఈ ఫామ్ గురించి మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ ఫామ్ తర్వాత సేమ్ ఆప్షన్స్ సిమిలర్లీ దీంట్లో అయినా ఆల్మోస్ట్ క్లోజ్లీ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కావాలంటే తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్సాప్ బటన్ యాడ్ చేయాలి. వాట్సాప్ బటన్ యాడ్ చేయాలంటే మనకి నేను రికమెండ్ చేసే ప్లగిన్ ఏంటంటే జాయిన్ చాట్ అని చెప్పేసి. సో దానికోసం నేను దాంట్లో బ్లాక్ అండ్లోకి వెళ్ళి యాడ్ ప్లగిన్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జాయిన్ చాట్ అని టైప్ చేస్తున్నా. జాయిన్ చాట్ ఉంది కదా, ఇక్కడ క్రీమీ అనే కంపెనీ ఉంటుంది చూడండి, ఈ కంపెనీది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది యాక్చువల్ నేను ట్రై చేయలేదు, సో ఇదైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు పక్కన ఒక ఐటమ్ వచ్చింది చూడండి, దానికి సంబంధించింది జాయిన్ చాట్ అని చెప్పేసి. ఓకే, ఇది కొంచెం బాగుంటుంది ఇంటర్ఫేస్ అనేది, ఎందుకంటే అది మీకు ఒక్కొక్క క్వశ్చన్ అడుక్కుంటా వెళ్తుంది, మనం ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా అదే కన్ఫిగర్ చేస్తుంది. ఓకే, లెట్స్ గో అని టైప్ చేసిన తర్వాత ఎవరికి ఆ మెసేజ్ అనేది సెండ్ చేయాలి అంటుంది. నేను నా నెంబర్ ఇస్తున్నాను. ఓకే, డన్, లెట్స్ కంటిన్యూ. అదేమంటుంది, బై డిఫాల్ట్గా ఎలా ఉండాలి అని అంటుంది. సో ఇది ఓకే, పర్లేదు, లేదంటే కంటిన్యూ పెట్టచ్చు, లేదంటే ఐ డోంట్ వాంట్ ఎ మెసేజ్ అని పెట్టేసొచ్చు, ఇట్స్ ఫైన్. అండ్ కాల్ టు యాక్షన్ వెల్కమ్ టు ఇట్లా వస్తుంది, వెల్కమ్ టు మన సైట్ ఏదైతే ఉందో అండ్ ప్రోడక్ట్, ఇది కూడా అవసరం లేదు మనకి, మనం కస్టమ్గా రాద్దాం మళ్ళీ ఏం కావాలని చెప్పేసి. ఇది అవసరం లేదు, అయిపోయింది. అటు చూసారా ఆటోమేటిక్గా అది కాన్ఫిగర్ చేసేసింది మనకి ఏమేమి కావాలని చెప్పేసి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, టూల్ టిప్లో ఏమేమి ఉండాలి ఇవన్నీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ ఎక్కడ కనిపించాలి అది బటన్ అని చెప్పేసి, అంటే మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉండాలా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ చూడండి వచ్చేసింది ఆల్రెడీ, సారీ ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఓన్గానైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, కాకపోతే బై డిఫాల్ట్ అనేది మోస్ట్లీ సరిపోతుంది, ఎందుకంటే మనం నెంబర్ ఇచ్చాము, ఎవరైనా క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా వాట్సాప్ అయితే వస్తుంది. ఓకే, విజిబిలిటీ ఇంకా ఏదైనా మీ స్పెసిఫిక్ పేజీలో మీకు వాట్సాప్ బటన్ కనపడకూడదు అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సెట్ చేసుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంత అవసరం ఉండదు చిన్న సైట్స్కి. సో ఇది గూగుల్ యాడ్స్ కోసం కస్టమ్గా ఏమైనా సిఎస్ఎస్ రాసుకోవాలంటే సో ఇది కూడా అవసరం. సో మీరు ఫస్ట్ సెటప్ చేసుకున్నప్పుడే అది సరిపోతుంది. సేవ్ కొట్టామంటే ఇంకా మీరు చూస్తే వాట్సాప్ బటన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే ఒక 2-3 సెకండ్స్ తర్వాత అపేర్ అవుతుంది ఇది. ఓకే, అది మనకి వాట్సాప్ బటన్ అలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్లగిన్. నేను రికమెండ్ చేసే సెక్యూరిటీ ప్లగిన్ ఏంటిదంటే వర్డ్ఫెన్స్. సో దానికోసం మళ్ళీ సేమ్ ప్లగిన్స్, యాడ్ న్యూ ప్లగిన్, ఇక్కడ మనకి పాపులర్లోనే ఉంటుంది అది, ఇక్కడే ఉంది వర్డ్ఫెన్స్. లేదు అంటే ఇక్కడ సెర్చ్ చేయండి, వర్డ్ఫెన్స్ అని సెర్చ్ చేయండి, యాక్టివేట్. ఇక్కడ ఏమంటుందంటే మనకి లైసెన్స్ కావాలి దీనికి ఎప్పుడైనా, అఫ్ కోర్స్ మనకు ఫ్రీ లైసెన్స్ కూడా తీసుకురావచ్చు. సో గెట్ యువర్ వర్డ్ఫెన్స్ లైసెన్స్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మిమ్మల్ని ఒక ఈమెయిల్ అడుగుతుంది. ఫస్ట్ గెట్ ఫ్రీ లైసెన్స్, ఇక్కడ మీకు పెయిడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చూడండి. సో తర్వాత ఓకే అని పెట్టేసి ఇక్కడ మన ఈమెయిల్ ఇద్దాము. ఇవన్నీ నో పెట్టేసేయండి అండ్ రిజిస్టర్ చేసిన తర్వాత మన మెయిల్కి వీళ్ళు లైసెన్స్ అనేది సెండ్ చేస్తారు. ఓకేనా, చెక్ యువర్ ఈమెయిల్ అంటుంది. సో ఆ మెయిల్కి లైసెన్స్కి వస్తుంది. ఈలోపు మనం మన సైట్కి వెళ్ళి ఇన్స్టాల్ లైసెన్స్కి అని టైప్ చేసి మన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అయితే ఇక్కడ టైప్ చేద్దాం, జయకుమార్ ఈమెయిల్. ఓకే, అండ్ ఇక్కడ మనం లైసెన్స్కి వేయాలి. నేను లైసెన్స్కి కాపీ చేస్తాను నా మెయిల్ నుండి. ఇక్కడ చూడండి మనకి వర్డ్ఫెన్స్కి మనకి లైసెన్స్కి అయితే ఇక్కడ వచ్చింది. సో ఇది కాపీ చేసుకొని నేను మన వెబ్సైట్లోకి వెళ్ళి పేస్ట్ చేసి పెట్టేసి ఇన్స్టాల్ లైసెన్స్.
ఒక 10-20 సెకండ్స్లో ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వర్డ్ ఫెన్స్ ఈజ్ వర్కింగ్ అని వచ్చింది. లైసెన్స్ ఈజ్ ఇన్స్టాల్. ఓకే, గో టు డాష్బోర్డ్. ఇక్కడ మీరు కన్ఫిగర్ చేయాల్సినవి ఒక 2-3 సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే ఫస్ట్ ఫైర్ వాల్కి వెళ్ళండి. ఫైర్ వాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ ఫైర్ వాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్టిమైజ్ వర్డ్ ఫెన్స్ ఫైర్ వాల్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టేసి మీరు క్లోజ్ చేసేసి కంటిన్యూ, క్లోజ్. ఓకే, తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇనేబుల్ ఆటోమేటిక్ అప్డేట్స్ అని ఉంటుంది, ఎస్ అని టైప్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే, అంతే, ఇంకా సరిపోతుంది. సో ఇంకా మీకు లాగిన్ సెక్యూరిటీ కానీ ఓవరాల్ వెబ్సైట్ సెక్యూరిటీ కానీ ఫ్రీ వెర్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకవేళ మీది హై ఎండ్ వెబ్సైట్, చాలా పేజెస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఎక్కువ క్రిటికల్ అనుకున్నప్పుడు మీరు పేడ్ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనిలో చూసారు కదా, పేడ్ ప్లాన్స్ 149 per year తీసుకున్నా కానీ సరిపోతుంది. ఓకే, అది నెక్స్ట్ మనకి సెక్యూరిటీ అయిపోయింది, వర్డ్ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాషింగ్ ప్లగిన్. క్యాషింగ్ అంటే ఏంటంటే మనకి వెబ్సైట్ని స్పీడ్ ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీంట్లో మనకి నేను రికమెండ్ చేసేది, ఒకవేళ మీ యొక్క వెబ్ సర్వర్ అనేది లైట్ స్పీడ్ సర్వర్ అయితే ఎల్ఎస్ క్యాష్ అనే ప్లగిన్ ఉంటుంది, ఆ ప్లగిన్ యూజ్ చేయండి. లేదు కాదు అనుకున్న ఇలా నార్మల్గా ఇంజినెక్స్ కానీ అపాచీ సర్వర్ కానీ ఉంటే అయితే డబ్ల్యూపీ ఆప్టిమైజ్ అని కానీ యూజ్ చేయండి. అది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హోస్టింగర్లోకి వెళ్తే హోస్టింగర్ అది ఎలా చూడాలంటే మనకి హోస్టింగర్లో అయితే మనం వెబ్ హోస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇక్కడ వీళ్ళు ఇన్ హౌస్ సిడిఎన్ ఆబ్జెక్ట్ క్యాష్ అండ్ లైట్ స్పీడ్ అండ్ వెబ్ సర్వర్ టెక్నాలజీ అని చెప్పేసి. సో వీళ్ళు హోస్టింగర్ వాళ్ళు లైట్ స్పీడ్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్ ఉంటుంది ఇది. దాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్లగిన్ యూజ్ చేసుకోవాలి, ఎల్ఎస్ క్యాష్ అని చెప్పేసి. ఇంకా వేరే ఎవరైనా సరే డబ్ల్యూపీ ఆప్టిమైజ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సైడ్ గ్రౌండ్లో ఉంటున్నట్లయితే వాళ్ళకంటూ సపరేట్గా ఒక ప్లగిన్ ఉంది, ఆ ప్లగిన్ యూజ్ చేసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే సైడ్ గ్రౌండ్ సర్వర్ టైప్ అంటే వీళ్ళు ఇంజినెక్స్ కానీ అపాచీ కానీ యూజ్ చేస్తున్నారు. సో ఆ రెండు మిక్స్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి సైడ్ గ్రౌండ్లో చేసేవాళ్ళు డబ్ల్యూపీ ఆప్టిమైజ్ అని, మోస్ట్లీ గోడాడీ కూడా ఇంజినెక్స్ కానీ లేదంటే అపాచీ కానీ యూజ్ చేస్తుంటుంది, వాళ్ళైనా సరే డబ్ల్యూపీ ఆప్టిమైజ్ ప్లగిన్ కానీ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి ఎల్ఎస్ క్యాష్ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాము, ఆ తర్వాత డబ్ల్యూపీ ఆప్టిమైజ్ కూడా ఇన్స్టాల్ చేసి ఆప్షన్స్ చూపిస్తా. ఏదైనా ఒక ప్లగిన్ మాత్రమే యూజ్ చేయండి, ఈదర్ ఎల్ఎస్ క్యాష్ కానీ లేదంటే డబ్ల్యూపీ ఆప్టిమైజ్ కానీ. అఫ్కోర్స్ ఈ లైట్ స్పీడ్ సర్వర్ వాళ్ళు అండ్ ఇంజినెక్స్ వాళ్ళు ఎనీవే ఇది ఒకటే యూజ్ చేయండి. ఎప్పుడైనా సరే రెండు సెక్యూరిటీ ప్లగిన్లు కానీ రెండు క్యాషింగ్ ప్లగిన్స్ కానీ ఎప్పుడు యూజ్ చేయకండి, రైట్? సో ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ ప్లగిన్ అండ్ సేమ్ పాపులర్ మీద క్లిక్ చేస్తే చాలా పాపులర్ చూడండి, టాప్లోనే ఉంది, 7 million యాక్టివ్ ఇన్స్టాల్స్. ఓకే, ఇన్స్టాల్ కొడుతున్నా, యాక్టివేట్. ఇక్కడ మీకు యాక్టివేట్ చేసిన తర్వాత లైట్ స్పీడ్ క్యాష్ అని వచ్చిందా, దీంట్లో మీరు ఏం చేయండి అంటే ప్రీసెట్స్లోకి వెళ్ళండి. ఇవి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. క్యాష్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కాన్ఫిగర్ చేయడానికి. ఇవన్నీ తెలిస్తేనే కాన్ఫిగర్ చేయాలి చెప్ప, మీరు ఏది కూడా టచ్ చేయకండి. ఓకే, ఈఎస్ఐ ఆబ్జెక్ట్ క్యాష్ అని చెప్పేసి బ్రౌజర్ అడ్వాన్స్డ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ పేజ్ క్యాషింగ్లోకి వెళ్తే ఇలా చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇవన్నీ మనం సెట్ చేయడం కుదరదు కాబట్టి ఇంత ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రీసెట్స్ ఉంటాయి ఇందులో, ఈజీగా ఆటోమేటిక్గా కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ కోసం చెప్పి ప్రీసెట్స్ ఉంటాయి. ఇక్కడ అప్లై ప్రీసెట్, ఓకే. సో కొన్ని సెట్టింగ్స్ ఆటోమేటిక్గా అదే ఆప్టిమైజేషన్ కోసం సెట్ చేసేస్తుంది, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ దీంట్లో ఏమైనా ఇష్యూ వచ్చిందంటే నెక్స్ట్ ఇది అప్లై చేసి చూడండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఫిక్స్ చేసేస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లగిన్ ఇంతే. నెక్స్ట్ ప్లగిన్ వచ్చేసి ఒకవేళ ఇది యూజ్ చేయలేని వాళ్ళు లైట్ స్పీడ్ డియాక్టివేట్ చేసేసి, నేనేం చెప్పాను ఇంకొక క్యాషింగ్ ప్లగిన్ డబ్ల్యూపీ ఆప్టిమైజ్, అది యూజ్ చేసుకోవచ్చు. ఇది డబ్ల్యూపీ ఆప్టిమైజ్. చూడండి, నేను ఇది ఇన్స్టాల్ చేసే ముందే పాతది డిలీట్ చేశాను, డియాక్టివేట్ చేశాను, ఎందుకంటే రెండు ప్లగిన్స్ యూజ్ చేయడం వల్ల కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడికి రండి, దీంట్లో క్యాష్ అని ఉంటుంది ఆప్షన్. క్యాష్లోకి వచ్చి ఇక్కడ సింపుల్గా ఇనేబుల్
పేజ్ క్యాషింగ్, ఇక్కడికి వచ్చేసి ప్రీలోడ్లో రన్ అవ్వని కొట్టేసేయండి. ఓకేనా, అంతే. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఏమైనా బ్లాగ్ పోస్టులు ఇట్లా అప్డేట్ చేస్తాను వెబ్సైట్లో అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఇక్కడ యాక్టివేట్ షెడ్యూల్డ్ ప్రీలోడింగ్ అని పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇది డిఫాల్ట్గా వదిలేసినా పర్లేదు, లేదంటే వీక్లీ వన్స్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టేసి సేవ్ చేయండి. అంతే. ఈ మీకు వెబ్సైట్ అనేది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు నార్మల్గా ఇది ఇన్స్టాల్ చేయకపోతే. సో అది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా నేను ఇది కూడా డియాక్టివేట్ చేస్తాను, ఎందుకంటే మనది లైట్ స్పీడ్ సర్వర్ కదా, సో మనకి ఈ ప్లగ్ఇన్ అవసరం లేదు. డియాక్టివేట్ ప్లగిన్స్ సింప్లిఫై ఆప్టిమైజ్ డియాక్టివేట్ చేసేసి యాక్చువల్గా నేను లైట్ స్పీడ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంతే అండి. ఇంకా మీకు వెబ్సైట్ రెడీ అయిపోయింది అండ్ మీకు వాట్సాప్ బటన్ పెట్టుకున్నారు అండ్ ఆల్సో కాంటాక్ట్ ఫామ్ కూడా ఇంకా ఎవరైనా మెసేజ్ సెండ్ చేస్తే మీకు రిసీవ్ అవుతాయి. ఇవన్నీ సెట్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఇంకా అది వెబ్సైట్ అనేది ఫుల్లీ లైవ్ అయిపోయినట్టు కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేసామంటే డొమైన్ నేమ్ పర్చేస్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్గా ఒక వెబ్సైట్ని లైవ్ చేసి ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ వెబ్సైట్ని లైవ్ చేసేంత వరకు మనైతే మనం డిస్కస్ చేసాం. ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఏం చేయొచ్చు అంటే మన కింద కామెంట్లలో అడగండి అండ్ నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్ని కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.